Good evening, money persons. Welcome to Daily Money Show number 949 powered by Dito, which is highest rated insurance advisory platform. And here is Daily Money Show విషయంకి వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ప్రొడక్ట్స్ పైన జిఎస్టీ రేట్స్ అయితే పెంచబోతున్నట్లుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. ఈ జిఎస్టీ రేట్లు పెంచినట్లయితే ఏ కంపెనీస్ ఎక్కువగా ఇంపాక్ట్ అవుతాయి అన్న దాని గురించి మనం ఈరోజు డైలీ మనీ షోలోని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 597 పాయింట్స్ పెరిగి 80,845 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 181 పాయింట్స్ పెరిగి 24,457 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.91% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.95% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.13% పెరిగింది. నెక్స్ట్ త్వరలో మనందరిపైన కూడా మరొక ట్యాక్స్ బాంబ్ పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని రకాల ప్రొడక్ట్స్ పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఎస్టీ రేట్లు పెంచేటువంటి అవకాశాలు ఉన్నట్టు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దగ్గరగా 148 ఐటమ్స్ పైన జిఎస్టీ రేట్లు పెంచాలని చెప్పి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్రపోజ్ చేసినట్లుగా నిన్న నైట్ నుంచి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. దీనిలోని ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఆ ప్రొడక్ట్ పైన జిఎస్టీ రేట్స్ పెంచడం వలన ఏ స్టాక్స్ ఇంపాక్ట్ అవుతాయి అన్న దాని గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. దీనిలో ముందుగా మనం మాట్లాడుకోవాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టొబాకో పైన జిఎస్టీ రేట్స్ పెంచొచ్చు అని చెప్పి చాలా రోజుల నుంచి న్యూస్ లో వస్తున్నాయి. కాకపోతే దాన్ని గవర్నమెంట్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చింది. కానీ ఈసారి మాత్రం టొబాకో పైన జిఎస్టీ రేట్ ని 35% కి పెంచేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ప్రెసెంట్ అయితే టొబాకో పైన 28% జిఎస్టీని విధిస్తున్నారు. కానీ దాన్ని 35% కి పెంచేటువంటి అవకాశం ఉన్నట్టుగా ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిపోర్ట్ చేశారు. ఒకవేళ టొబాకో పైన ఈ జిఎస్టీ రేట్లు కనుక పెంచినట్లయితే అది టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ ని సేల్ చేసేటువంటి ఐటీసీ వాళ్ళు రిలేటెడ్ గా నెగిటివ్ కానుంది. దీంతోనే మార్నింగ్ అయితే స్టాక్ లో చాలా ప్రెషర్ కనపడినా దాని తర్వాత కొంత రికవరీ చూసాం. అండ్ ఐటీసీతో పాటుగా గోడ్ఫ్రే ఫిలిప్స్ అండ్ విఎస్టీ ఇండస్ట్రీస్ ఇటువంటి కంపెనీస్ కి ఇది నెగిటివ్ కానుంది. ఈవెన్ టొబాకోతో పాటుగా ఏ రేటెడ్ బెవరేజెస్ ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా జిఎస్టీని 35% కి పెంచొచ్చు అని చెప్పి వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ ఏ రేటెడ్ బెవరేజెస్ పైన జిఎస్టీ రేట్లు పెంచినట్లయితే అది వరుణ్ బెవరేజెస్ రిలేటెడ్ గా నెగిటివ్ అవునుంది. దీంతోనే మార్నింగ్ నుంచి మనం వరుణ్ బెవరేజెస్ స్టాక్ లో కూడా ప్రెషర్ చూసాం. వీటితో పాటుగా రెడీమేడ్ గార్మెంట్స్ ఉంటాయి కదా, ఈ రెడీమేడ్ గార్మెంట్స్ ప్రైస్ ఏదైతే 1500 లోపు ఉంటాయో వాటిపైన 5% వరకు జిఎస్టీని విధించొచ్చని, బట్ 1500 నుంచి 10,000 రూపీస్ మధ్యన ప్రైస్ ఉండేటువంటి రెడీమేడ్ గార్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన 18% జిఎస్టీని విధించేటువంటి అవకాశం ఉందని, అండ్ 10,000 అబౌవ్ ఉండేటువంటి రెడీమేడ్ గార్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన 28% జిఎస్టీని విధించేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఇదే గనక జరిగినట్లయితే ఈ రెడీమేడ్ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి రైమండ్స్ తో పాటుగా రిమైనింగ్ ఏ కంపెనీస్ ఉంటాయో అవన్నిటికీ కూడా కొంత ఇంపాక్ట్ పన్నున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఏ కంపెనీస్ పైన ఇంపాక్ట్ పడుతుంది అనుకోండి డైరెక్ట్ గా జిఎస్టీ రేట్లు పెరగడం వలన ఆ కంపెనీస్ అవి తీసుకుంటాయా? కాదు కదా. ఫైనల్లీ ఆ జిఎస్టీ కాస్ట్ అనేది ఎవరి మీద పడుతుంది? ఎండ్ యూజర్ కే అది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అంటే మీ పైన నా పైనే ఆ ట్యాక్స్ భారం పడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ టొబాకో పైన ట్యాక్స్ పెంచారనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. ఎందుకంటే ఆ టొబాకో అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ చేసేటువంటి ప్రొడక్ట్ కాదు అండ్ ఎసెన్షియల్ ప్రొడక్ట్ కూడా కాదు. బట్ అలా కాకుండా రిమైనింగ్ ఫుడ్ ప్రొడక్ట్స్ కావచ్చు అండ్ అలాగే గార్మెంట్స్ కావచ్చు, ఇటువంటి వాటి మీద అది జిఎస్టీ రేట్లు పెంచుతుంటే వాటి వలన సామాన్యుల పైన మరికొంత అధిక భారం పడేటువంటి అవకాశాలే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ ఈ రెడీమేడ్ గార్మెంట్స్ తో పాటుగా కాస్మెటిక్స్, వాచెస్, షూస్, హ్యాండ్ బ్యాగ్స్ ఇటువంటి అన్నిటిపైన కూడా అంటే డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ బట్టి వాటి యొక్క జిఎస్టీ రేట్లు పెంచడానికి అని చెప్పి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్రపోజ్ చేసినట్టుగా కూడా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ జిఎస్టీ రేట్లు పెరిగాయి అనుకోండి, మన మీద అయితే భారం పడుతుంది డైరెక్ట్ గా. మనతో పాటుగా మనమే భారం పడుతుంది అనుకోండి, మనం ఏం చేస్తాం, కొంతవరకు మనం ఏదైతే ఓవర్ స్పెండింగ్ అది చేస్తాం వీటిపైన ఆ ఖర్చులు తగ్గించుకుంటాం కదా, దానివల్ల కంపెనీస్ యొక్క సేల్స్ కూడా పడతాయి కాబట్టి ఆ కంపెనీస్ కి కూడా అది నెగిటివ్ కానుంది. కాకపోతే ఇప్పటి వరకు ఈ న్యూస్ ఏదైతే ఉన్నదో ఇది జస్ట్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని మాత్రమే షేర్ చేస్తున్నాయంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్రపోజ్ చేసినట్లుగా. చూడాలి ఫైనల్లీ జిఎస్టీ కౌన్సిల్ దీని రిలేటెడ్ గా ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది అన్నది. ఒకవేళ నిజంగా ఈ జిఎస్టీ స్లాబ్స్ కనుక పెంచినట్లయితే మిడిల్ క్లాస్ పీపుల్ పైన మరికొంత అధిక భారం పడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు చాలా రోజుల నుంచి హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ పైన జిఎస్టీ స్లాబ్స్ ని గవర్నమెంట్ తగ్గించచ్చు అని చెప్పి మార్కెట్ లో న్యూస్ అయితే నడుస్తుంది కదా. ఒకవేళ తగ్గించినట్లయితే ఇది మన వరకు కొంత పాజిటివ్. అంటే ఇన్సూరెన్స్ పాలసీస్ ఎవరైతే తీసుకుంటారో ఆ పాలసీ హోల్డర్స్ కి కొంత పాజిటివ్. ఈ జిఎస్టీ రేట్లు తగ్గినట్లయితే డైరెక్ట్ గా మనకి ప్రీమియం అనేది తగ్గుతుంది కదా, దానివల్ల మనం కొంత బెనిఫిట్ పొందుతాం. గ్రూప్ ఆఫ్ మినిస్టర్ సీనియర్ సిటిజన్స్ తీసుకునేటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రీమియం పైన కంప్లీట్ గా జిఎస్టీని ఎగ్జంప్షన్ చేయాలని చెప్పి ప్రపోజ్ చేసినట్టుగా. అండ్ నాన్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే వాళ్ళకి ప్రీవియస్ గా పాలసీ పైన 18% జిఎస్టీ ఉండేది, దాన్ని 5% కి తగ్గించాలని చెప్పి ప్రపోజ్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్
అండ్ ప్యూర్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్లు ఉంటాయి కదా, ఈ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఎవరైనా తీసుకోనండి వాటిపైన అయితే కంప్లీట్ గా జిఎస్టీ ఎగ్జంప్షన్ ఇవ్వాలని చెప్పి ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ప్రపోజ్ చేసినట్టుగా మీడియా ప్లాట్ఫామ్ షేర్ చేయడం జరిగింది. నిజంగా లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ పైన ఈ జిఎస్టీ తగ్గించడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మ్యాండేటరీగా లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ అన్నవి ఉండాలి. ఈ జిఎస్టీని తగ్గించినట్లయితే ప్రీమియం తగ్గుతుంది కాబట్టి మరికొంతమంది అట్రాక్ట్ అయ్యి హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. అండ్ అంతేకాకుండా దీనివల్ల పాలసీ సేల్స్ కూడా పెరుగుతాయి కాబట్టి మనకే కాకుండా ఈ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ సేల్ చేసేటువంటి కంపెనీస్ కి కూడా ఇది బెనిఫిట్ కానుంది. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ పైన ప్రీమియం గనక తగ్గించినట్లయితే కామన్ మ్యాన్ కి అది చాలా హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దీనివల్ల ప్రీమియం తగ్గుతుంది కదా. అండ్ దట్టు ప్రతి ఒక్కరికి కూడా మ్యాండేట్ గా టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి కాబట్టి ఈ ప్రీమియం తగ్గినట్లయితే మరికొంతమంది ఆ టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలంటే మన కంట్రీలో అన్నిటికన్నా కూడా హెల్త్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువ. అండ్ రోజు రోజుకి హాస్పిటల్ బిల్స్ ఎంత పెరిగిపోతున్నాయి మనం చూస్తున్నాం కదా. మీకు ఇక్కడ ఒక ఇమేజ్ డిస్ప్లే చేస్తాను చూడండి, ఏ సర్జరీకి ఎంత ఖర్చు అవుతుంది అన్నది. సో ఒకవేళ ఎవరి దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా వాళ్ళు హాస్పిటలైజ్ అయినట్లయితే మనం సెకండరీ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నామో ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోతాయి కదా. ఒక్కోసారి ఆ డబ్బులు సరిపోక అప్పులు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో అందుకనే మ్యాండేటరీగా ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం అన్నది ఇంపార్టెంట్. సో మీలో హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరికైనా లేకపోతే వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఏ ఇన్సూరెన్స్ బెస్ట్ అని చెప్పి మనకి డౌట్స్ ఉంటాయి కదా. సో ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలనుకున్నట్లయితే డీటెయిల్లోని మీకు కంఫర్టబుల్ టైం చూసి కాల్ బుక్ చేసుకున్నారనుకోండి, వాళ్ళ ఇన్సూరెన్స్ అడ్వైజర్ మీకు కాల్ చేసి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తారు. ఆ డౌట్స్ క్లారిఫై అయిన తర్వాత మీరు ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వాలంటే ప్రొసీడ్ అవ్వచ్చు, లేకపోతే లేదు. అండ్ ఈ డీటెయిల్ యొక్క లింక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఉంచుతాను. మిస్ అవ్వకుండా మీ కంఫర్టబుల్ టైం చూసి కాల్ బుక్ చేసుకుని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి మాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళు రీసెంట్ గానే ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 5 కి స్ప్లిట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ మాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 2 స్టాక్స్ గా మారబోతున్నాయి. కాకపోతే వీళ్ళు ఏ రేషియోలో అయితే ఈ స్టాక్స్ స్ప్లిట్ చేస్తున్నారో దాని యొక్క ఎగ్జిక్యూషన్ డేట్ రోజు ఆ స్టాక్ ప్రైస్ కూడా అదే రేషియోలోనే అడ్జస్ట్ అయిపోతుంది. ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు December 27th గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ స్టాక్ స్ప్లిట్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే December 27th నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వేరియస్ ఇండస్ట్రీస్ కి ఎక్స్ప్లోజివ్ ప్రొడక్ట్స్ సప్లై చేసేటువంటి సోలార్ ఇండస్ట్రీస్ వాళ్ళకి అండ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీకి ఒక ఇంటర్నేషనల్ క్లయింట్ నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ క్లయింట్ కి వీళ్ళు డిఫెన్స్ ప్రొడక్ట్స్ ని సప్లై చేయనున్నారు. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2039 crores. అండ్ ఈ ఆర్డర్ వీళ్ళు 4 years లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది సోలార్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సోలార్ ఈపీసీ సర్వీసెస్ అందించేటువంటి కేపీఐ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి పిఎస్యూ కంపెనీ అయినటువంటి కోల్ ఇండియా నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు కోల్ ఇండియా వాళ్ళ కోసం 300 మెగావాట్ డీసీ సోలార్ పీవీ ప్లాంట్ ని సెటప్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ప్లాంట్ ని సెటప్ చేయడంతో పాటు దీనికి 5 years పాటు వీళ్ళు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించాలి. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 13 billion rupees. సో కోల్ ఇండియా దగ్గర నుంచి వీళ్ళకి ఇంత మంచి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో కేపీఐ గ్రీన్ ఎనర్జీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ గవర్నెన్స్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి ప్రోటీన్ ఈ జీఓవి వాళ్ళకి సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళ కోసం సెంట్రల్ కేవైసీ రికార్డ్స్ రిజిస్ట్రీని డిజైన్ చేసి డెవలప్ చేయడంతో పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 160 crores. సో వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఇండిగో అండ్ మహేంద్ర వీళ్ళిద్దరి మధ్యన బిగ్ ఫైట్ అయితే మొదలైనట్టుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. సో ఇదేంటి వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఎందుకు? ఇండిగో వచ్చేసి ఎయిర్లైన్స్ కంపెనీ అండ్ మహేంద్ర వాళ్ళది కార్ కంపెనీ కదా. సో ఈ రెండింటి మధ్యన ఫైట్ ఎందుకు స్టార్ట్ అయింది అనుకుంటున్నారా? సో ఇక్కడే ఉంది లాజిక్. మహేంద్ర వాళ్ళు లాస్ట్ వీక్ లోని వీళ్ళ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయినటువంటి BE6e అండ్ XEV9 ఈ 2 మోడల్స్ ని లాంచ్ చేశారు కదా. యాక్చువల్లీ ఈ 2 మోడల్స్ కి మార్కెట్ లో చాలా మంచి రెస్పాన్స్ అయితే కనిపిస్తుంది. వీళ్ళ BE6e మోడల్ ఉన్నది కదా, దాని రిలేటెడ్ గానే ఇప్పుడు ఇండిగో అండ్ మహేంద్ర వాళ్ళ మధ్యన ఫైట్ తీసుకొచ్చింది. ఈ 6e నెంబర్ ఉన్నది కదా,
అది ఇండిగో వాళ్ళ పేటెంట్ నెంబర్. మీలో ఎవరైనా ఇండిగో ఎయిర్లైన్స్ లో ట్రావెల్ చేసినట్లయితే ఆల్రెడీ అబ్జర్వ్ చేసే ఉంటారు. వీళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా వీళ్ళు ఇండిగో 6E అని పిలుస్తారు. మీరు ఈవెన్ ఇండిగో ఫ్లైట్ నెంబర్స్ చూసిన అన్ని కూడా 6E నెంబర్స్ తోనే మొదలవుతాయి. ఈ 6E అన్నది ఇండిగో వాళ్ళ పేటెంట్ నెంబర్. అండ్ ఆ పేటెంట్ నెంబర్ ని మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు వీళ్ళ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ అయినటువంటి BE6E కి యూజ్ చేశారు. కాబట్టి మహేంద్ర అండ్ మహేంద్ర పైన ఇండిగో వాళ్ళు కేసు ఫైల్ చేసినట్టుగా ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఆల్రెడీ కేసు హీరింగ్ కి కూడా ఈ రోజు వెళ్ళిందని. కాకపోతే ఆ హీరింగ్ అయితే ఈ రోజు నడలేదు. December 9th రోజున ఈ కేసు మళ్ళీ హీరింగ్ కి వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ కేసు కోర్టులో హీరింగ్ వచ్చినట్లయితే ఫైనల్లీ జడ్జిమెంట్ ఏమొస్తుందో చూడాలి. జడ్జిమెంట్ ఇంత ఫాస్ట్ గా రావడం అనేది జరగదు, ఎందుకంటే రెండు కూడా చాలా పెద్ద కంపెనీసే. సో రెండు కంపెనీస్ కూడా ఫైట్ చేస్తాయి. ఫైట్ చేసిన తర్వాత ఫైనల్లీ ఎవరికి ఫేవర్ గా వస్తుంది అన్నది చూడాలి. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే 6E ఇండిగో వాళ్ళ పేటెంట్ నెంబరే. ఈ కేసుని మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారు అన్నది మనకి ఫ్యూచర్ లో తెలుస్తుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో గ్రాఫైట్ అండ్ కార్బన్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి HEG లిమిటెడ్ అండ్ అలాగే గ్రాఫైట్ ఇండియా, ఈ రెండు స్టాక్స్ లో కూడా చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి కారణం చైనా నుంచి వచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ న్యూస్. యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ గారు ప్రెసిడెంట్ గా గెలిచిన దగ్గర నుంచి చైనా పైన అడిషనల్ టారిఫ్స్ విధించబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. సో డొనాల్డ్ ట్రంప్ గారి దగ్గర నుంచి ఈ టారిఫ్స్ థ్రెట్ వస్తుండటంతోనే ఇప్పుడు చైనా వాళ్ళు US కి ఎక్స్పోర్ట్ చేసేటువంటి గ్రాఫైట్స్ పైన స్ట్రిక్ట్ రివ్యూ ని కండక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ వీళ్ళు US మిలిటరీకి ఎక్స్పోర్ట్ చేసేటువంటి సూపర్ హార్డ్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా బ్యాన్ చేసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ అంతేకాకుండా జర్మేనియం గ్యాలియం ఎక్స్పోర్ట్స్ ని కూడా US కి వీళ్ళు బ్యాన్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా బ్లూంబర్గ్ వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే చైనా ఈ గ్రాఫైట్ ఎక్స్పోర్ట్స్ ని US కి బ్యాన్ చేస్తుందని చెప్పి న్యూస్ అప్డేట్ వచ్చిందో, దానివల్ల ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని ఈ గ్రాఫైట్ ప్రొడక్ట్స్ యొక్క అవైలబిలిటీ తగ్గుతుంది కదా. సో ఈ అవైలబిలిటీ తగ్గి డిమాండ్ పెరిగితే ఏమవుతుంది, జనరల్లీ ప్రైస్లు పెరిగిపోతాయి కదా. సో ఈ న్యూస్ రావడంతోనే ఒక్కసారి ఈ గ్రాఫైట్ ప్రైస్లోని జంప్ కనపడింది. సో గ్రాఫైట్ ప్రైస్లు పెరిగినట్లయితే అది మన ఇండియన్ గ్రాఫైట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయినటువంటి HEG అండ్ గ్రాఫైట్ ఇండియా ఈ రెండు కంపెనీస్ కి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లో ఈ రెండు స్టాక్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. ఒకవేళ మీడియా రిపోర్ట్ చేస్తున్నట్టుగా నిజంగా చైనా గనక ఈ బ్యాన్ విధించినట్లయితే ఈ బ్యాన్ ఎన్నాళ్ళ వరకు అయితే కొనసాగుతుందో అంతకాలం ఈ రెండు కంపెనీస్ అయితే బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో KPIT టెక్నాలజీ స్టాక్ 6% పైనే పెరిగింది కదా. ఈ రోజు ఈ స్టాక్ లో ఇంత పాజిటివ్ మూమెంటం కనపడడానికి రీజన్ JP Morgan వాళ్ళు ఈ KPIT టెక్నాలజీస్ వాళ్ళు రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ KPIT టెక్నాలజీ స్టాక్ కి వీళ్ళు ఓవర్ వెయిట్ రేటింగ్ ఇచ్చి స్టాక్ యొక్క టార్గెట్ ప్రైస్ ని 1900 రూపీస్ గా ఫిక్స్ చేయడం జరిగింది. అంటే నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే స్టాక్ 42% పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్ గా రీసెంట్ గా చూసినట్లయితే ఈ స్టాక్ అండర్ పర్ఫార్మ్ చేసింది కదా. దానికి రీజన్ EV అండ్ హైబ్రిడ్ టెక్నాలజీ సైడ్ ఇన్వెస్ట్మెంట్ అయితే కొంతవరకు ప్రెసెంట్ తగ్గిందని. సో ఈ స్టాక్ అండర్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉన్నదో అది కేవలం కొంతకాలమే ఉండొచ్చు, కానీ ఇది స్ట్రక్చరల్ అంటే కంటిన్యూస్ గా ఇలాగే పెర్ఫార్మ్ చేయదు. ఇక్కడ నుంచి స్టాక్ లో మనం రికవరీ చూడొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా రీసెంట్ గా KPIT టెక్నాలజీస్ వాళ్ళ బోర్డు QIP రూట్ లో 2880 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ ని అప్రూవ్ చేసింది కదా. ఈ రైజ్ చేస్తున్నటువంటి ఫండ్ ని వీళ్ళు వర్క్ చేస్తున్నటువంటి సేమ్ బిజినెస్ లో ఉన్నటువంటి చిన్న కంపెనీస్ ని అక్వైర్ చేయడానికి గానీ లేదా రిలేటెడ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నటువంటి అదర్ కంపెనీస్ ని అక్వైర్ చేయడానికి కానీ యూజ్ చేయొచ్చని, దీని ద్వారా వీళ్ళ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తూ KPIT కి వీళ్ళు ఏ ఫారెన్ హీరో దట్ కెన్ రైజ్ అగైన్ అని చెప్పి మెన్షన్ చేస్తూ స్టాక్ కి వీళ్ళు ఓవర్ వెయిట్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే JP Morgan వాళ్ళ దగ్గర నుంచి KPIT రిలేటెడ్ గా ఇంత పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చాయో దాంతోనే మనకి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ స్టీల్ కంపెనీస్ రిలేటెడ్ గా మార్నింగ్ నుంచి కూడా ఒక పాజిటివ్ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. యాక్చువల్లీ చూసినట్లయితే చైనా నుంచి స్ట్రాంగ్ గా మన ఇండియాలోకి స్టీల్ ఇంపోర్ట్స్ జరుగుతున్నాయి చీప్ గా. దీని వలన మన ఇండియన్ స్టీల్ కంపెనీస్ అయితే స్ట్రగుల్ అవుతుండడంతో ఈ స్టీల్ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ అన్ని కూడా డొమెస్టిక్ ఇండస్ట్రీని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి స్టీల్ మినిస్ట్రీని చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు స్టీల్ మినిస్ట్రీ మన ఇండియాలోకి వచ్చేటువంటి స్టీల్ ఇంపోర్ట్స్ పైన 25% సేఫ్ గార్డ్ డ్యూటీని ప్రపోజ్ చేసినట్లుగా ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ స్టీల్ ఇంపోర్ట్స్ పైన డ్యూటీని గనక విధించినట్లయితే మన ఇండియాలోకి ఏదైతే చైనా నుంచి స్టీల్ చీప్ గా ఇంపోర్ట్ చేస్తున్నారో వాటి యొక్క ప్రైస్లు కూడా పెరుగుతాయి. కాబట్టి మన లోకల్ కంపెనీస్ దగ్గర నుంచే చాలా మంది స్టీల్ కొనేటువంటి అవకాశం ఉన్నది. దీనివల్ల మన లోకల్ స్టీల్ కంపెనీస్ లైక్ టాటా స్టీల్, సెయిల్, JSW స్టీల్, NMDC అండ్ JSPL లాంటి స్టాక్స్ కి ఇది మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని ఫార్మా కంపెనీ అయినటువంటి గ్రాన్యువల్స్ స్టాక్ లో చాలా ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఈ గ్రాన్యువల్స్ వాళ్ళకి చెందినటువంటి హైదరాబాద్ గాగిలాపూర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని US FDA వాళ్ళు ఈ సెప్టెంబర్ మంత్ లోని ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళకి ఆ టైంలోనే ఫార్మ్ 483 తోని 6
అబ్జర్వేషన్స్ ని యుఎస్ఎఫ్డిఏ ఇష్యూ చేసింది. సో ఇప్పుడు దీనికి గాను యుఎస్ఎఫ్డిఏ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి OAI స్టేటస్ ని ఇవ్వడం జరిగింది. అంటే అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ స్టేటస్ ని ఇష్యూ చేశారు. ఈ అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అంటే ఏంటో మీకు ఇప్పుడు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఇక్కడ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేశారు కదా, ఆ ఇన్స్పెక్షన్ టైంలోని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని వీళ్ళు యుఎస్ఎఫ్డిఏ కంప్లైన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కరెక్ట్ గా ఫాలో అవ్వకపోవడం అండ్ అక్కడ యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు కొన్ని అబ్జెక్షనబుల్ థింగ్స్ అబ్జర్వ్ చేయడంతోనే వీళ్ళకి ఈ OAI స్టేటస్ ని ఇష్యూ చేశారు. వీళ్ళకనే కాదు, ఎనీ ఫార్మా కంపెనీ ఒకవేళ యుఎస్ఎఫ్డిఏకి చెందినటువంటి కంప్లైన్సెస్ అవి సరిగ్గా ఫాలో అవ్వకపోతే వాళ్ళకి ఈ OAI స్టేటస్ ని ఇష్యూ చేస్తారు. నౌ ఈ స్టేటస్ ని ఇష్యూ చేయడం వల్ల వీళ్ళపైన పడేటువంటి ఇంపాక్ట్ ఏంటంటే వీళ్ళకి ఫ్యూచర్ లో వార్నింగ్ లెటర్ ఇష్యూ చేయొచ్చు అండ్ అలాగే వీళ్ళపైన ఇంపోర్ట్ అలర్ట్ కూడా విధించేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ ఇదే కనుక జరిగినట్లయితే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ నుండి వీళ్ళు యుఎస్ఎఫ్డిఏకి ఎక్స్పోర్ట్ చేయడం అది వీలవదు కాబట్టి దానివల్ల వీళ్ళ సేల్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది. సో ఇది గ్రాన్యువల్స్ వాళ్ళ రిలేటెడ్ గా నెగిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో మనకి స్టాక్ లో అంత ప్రెషర్ కనపడింది. బట్ వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే యుఎస్ఎఫ్డిఏ తోని ఈ కంప్లైన్సెస్ రిలేటెడ్ గా క్లోజ్ గా వర్క్ చేసి ఈ కంప్లైన్సెస్ ఇష్యూని అయితే షార్ట్ టర్మ్ లోనే సాల్వ్ చేసుకుంటాం అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే వీళ్ళు యుఎస్ఎఫ్డిఏ తో ఉన్నటువంటి ఈ కంప్లైన్స్ ఇష్యూని సార్ట్అవుట్ చేసుకుంటాం అని చెప్తున్నారు. అది ఎంత త్వరగా సార్ట్అవుట్ చేసుకుంటారు అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ మ్యాపింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి సిఈ ఇన్ఫో సిస్టమ్స్ అదే మ్యాప్ మై ఇండియా స్టాక్ ఈ రోజు 8% పైన కరెక్ట్ అయింది కదా. యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రోజే కాదు నిన్నటి నుంచి కూడా ఈ స్టాక్ లో కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతున్నది. దీనికి రీజన్ December 1 రోజున ఈ మ్యాప్ మై ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే ఈ కంపెనీ యొక్క CEO అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి మిస్టర్ రోహన్ వర్మ గారు ఒక B2C న్యూ వెంచర్ అయితే ఫ్లోట్ చేస్తున్నారని, ఆ న్యూ వెంచర్ ని ఫ్లోట్ చేయడం వల్ల రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. సో ఈ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ వలన ఈయన మ్యాప్ మై ఇండియాలో ఈయనకున్నటువంటి ఎగ్జిక్యూటివ్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా బయటకు వచ్చి 2025 April 1 నుంచి ఈ మ్యాప్ మై ఇండియాలోని నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కొనసాగబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. అండ్ అంతేకాకుండా ఈయన స్టార్ట్ చేయబోయేటువంటి ఈ న్యూ B2C వెంచర్ లోని మ్యాప్ మై ఇండియా CCDs ద్వారా 35 crores ఇన్వెస్ట్ చేసి 10% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. నౌ ఈ కంపెనీ యొక్క CEO అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టార్ట్ చేస్తున్నటువంటి ఈ న్యూ కంపెనీలోని మ్యాప్ మై ఇండియాకి చెందినటువంటి ఫండ్స్ ని ఇన్వెస్ట్ చేస్తున్నారంటే దాన్ని మార్కెట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా తీసుకుంటుంది కదా. ఎందుకంటే ఈ మ్యాప్ మై ఇండియా ఫండ్స్ అంటే ఎవరివి? అవి అందరు ఇన్వెస్టర్స్ కి చెందినటువంటి ఫండ్స్ కదా. సో ఈ కంపెనీ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టార్ట్ చేయబోయేటువంటి కొత్త కంపెనీలోని మ్యాప్ మై ఇండియా ఫండ్స్ ని ఇన్వెస్ట్ చేయడం ఏంటి? అలా ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఆ కంపెనీని గ్రో చేయడం కోసం అని చెప్పి మ్యాప్ మై ఇండియా ఫండ్స్ ని ఇలా ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కదా. ఎస్, మ్యాప్ మై ఇండియాకి 10% స్టేక్ వస్తుంది, కాకపోతే అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది కదా. ఎందుకంటే ఈ కంపెనీకి చెందినటువంటి డైరెక్టర్ కి చెందినటువంటి కంపెనీ అది. సో ఆ కంపెనీ గ్రోత్ కోసం అని చెప్పి మ్యాప్ మై ఇండియా ఫండ్స్ ని ఇలా యూజ్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి మార్కెట్ దాన్ని నెగిటివ్ గా తీసుకుంది. దాంతోనే మనకి మ్యాప్ మై ఇండియా స్టాక్ లోని కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడింది. నో దీని రిలేటెడ్ గా ఈ రోజు మ్యాప్ మై ఇండియా వాళ్ళ మేనేజ్మెంట్ కూడా రెస్పాండ్ అయింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మ్యాప్ మై ఇండియాకి చెందినటువంటి 35 crores ని ఈయన స్టార్ట్ చేయబోయేటువంటి న్యూ B2C వెంచర్ లో అయితే ఇన్వెస్ట్ చేయట్లేదని, ఈయనకి చెందినటువంటి ఓన్ ఫండ్స్ ని ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా ఈయన క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. కానీ స్టిల్ మార్కెట్ అయితే దాన్ని నెగిటివ్ గానే తీసుకుంది. దాంతోనే ఈ రోజు సెషన్ లో కూడా మనకి మ్యాప్ మై ఇండియా స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అందించేటువంటి PSU కంపెనీ NBCC వాళ్ళకి న్యూఢిల్లీకి చెందినటువంటి మోతీలాల్ నెహ్రూ కాలేజ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు న్యూఢిల్లీ మోతీలాల్ నెహ్రూ కాలేజ్ లోని ఫేస్ వైజ్ వేరియస్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ని చేయబోతున్నారు. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 213 crores. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఇది NBCC వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూక్లియస్ సాఫ్ట్వేర్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఒమన్ కి చెందినటువంటి లీడింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడర్ అయినటువంటి బ్యాంక్ మస్కట్ వాళ్ళకి ఈ న్యూక్లియస్ సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళ అడ్వాన్స్ డిజిటల్ లెండింగ్ ప్రొడక్ట్ అయినటువంటి నియో కలెక్షన్స్ ద్వారా ఈ బ్యాంక్ యొక్క కలెక్షన్ ఆపరేషన్స్ ని డిజిటల్లీ ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రొడక్ట్ ని ఆల్రెడీ బ్యాంక్ కి వీళ్ళు ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. దీని ద్వారా బ్యాంక్ యొక్క ఇంటిగ్రేటెడ్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ ని వీళ్ళు సింప్లిఫై చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఈ బ్యాంక్ మస్కట్ వాళ్ళు న్యూక్లియస్ సాఫ్ట్వేర్ వాళ్ళకి చెందినటువంటి ఈ ప్రొడక్ట్ ని యూజ్ చేస్తున్నారన్న అప్డేట్ ని వీళ్ళు రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో న్యూక్లియస్ సాఫ్ట్వేర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ గేమింగ్ కంపెనీ అయినటువంటి నజారా టెక్నాలజీస్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా టోటల్ గా 196 crores వర్త్ 5 ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా పిల్లల కోసం ఇంటరాక్టివ్ ప్లే ఎక్స్పీరియన్స్ ని ప్రొవైడ్ చేసేటువంటి ఫంకీ మంకీ ప్లే సెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలో వీళ్ళు 43.7 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా 60% స్టేక్ ని అక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఫంకీ మంకీ వాళ్ళకి మన ఇండియాలోని ఆల్రెడీ 11 సెంటర్స్ ఉన్నాయి. అండ్ ఈ ఫంకీ మంకీతో పాటుగా వీళ్ళు మరొక 148 crores ని ఈ నజారా
నజారా వాళ్ళకి చెందినటువంటి అదర్ సబ్సిడరీ కంపెనీస్ లోనే ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ కంపెనీస్ యొక్క గ్రోత్ ని కూడా డ్రైవ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా 196 crores వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మన కంట్రీలో గేమింగ్ రిలేటెడ్ గా ఏదైతే మంచి బూమ్ కనపడుతున్నదో ఆ ఆపర్చునిటీని నజారా వాళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్లాండ్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ గ్లాండ్ ఫార్మా వాళ్ళ లాటెనోప్రాస్ట్ ఆప్థాల్మిక్ సొల్యూషన్ కి యుఎస్ FDA దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. దీన్ని ఓపెన్ యాంగిల్ గ్లూకోమా పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హై ఐ ప్రెషర్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని అండ్ ఈ ప్రొడక్ట్ ని వీళ్ళ మార్కెటింగ్ పార్ట్నర్ త్రూ వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని లాంచ్ చేస్తామని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అండ్ యుఎస్ లోని లాస్ట్ 12 months లోని ఈ ప్రొడక్ట్ యొక్క సేల్స్ $111.6 million గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ ప్రొడక్ట్ కి వీళ్ళకి యుఎస్ FDA దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇది గ్లాండ్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. దీంతోనే ఈరోజు సెషన్ లో గ్లాండ్ ఫార్మా స్టాక్ నియర్లీ 2% పెరిగింది. నెక్స్ట్ ఈరోజు సెషన్ లోని విప్రో స్టాక్ నియర్లీ 50% కరెక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది కదా. యాక్చువల్లీ స్టాక్ అయితే అంత కరెక్ట్ అవ్వలేదు. ఈ రోజు సెషన్ లో స్టాక్ జస్ట్ 0.15% నెగిటివ్ గా రియాక్ట్ అయిందంతే. బట్ నిన్నటితో కంపేర్ చేస్తే మాత్రం స్టాక్ ఈ రోజు సెషన్ లో 50% కరెక్ట్ అయినట్టుగా కనపడడానికి రీజన్ ఈ విప్రో వాళ్ళు ప్రీవియస్ గా 1:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు కదా. ఆ బోనస్ ఇష్యూ యొక్క ఎక్స్ డేట్ అంటే ఎగ్జిక్యూషన్ డేట్ ఈ రోజు. ఈ ఎగ్జిక్యూషన్ డేట్ ఉండడం వల్లనే మీకు స్టాక్ 50% కరెక్ట్ అయినట్లుగా కనిపిస్తుంది. సో ఈ బోనస్ ఇష్యూలో ఎవరైతే ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళ డిమాట్ అకౌంట్ లో త్వరలోనే ఈ బోనస్ షేర్స్ వచ్చి క్రెడిట్ అవుతాయి. నో నెక్స్ట్ వీక్ లో జరగబోయేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ కార్పొరేట్ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇలా ఒక ఇమేజ్ రూపంలో తయారు చేసి మీకు ఎవ్రీ ఫ్రైడే రోజు ఈవినింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాం. ఒకవేళ మీలో ఎవరికైనా ఇలాంటి డీటెయిల్స్ ముందుగానే తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ ఇమేజ్ తో పాటుగా మార్కెట్ టైంలో మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ ని కూడా రెగ్యులర్ గా షేర్ చేస్తూ ఉంటాం. సో మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే ఈ ఛానల్ యొక్క లింక్ అయితే మీకు వీడియో డిస్క్రిప్షన్ లోను కామెంట్ సెక్షన్ లోను ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ టాటా పవర్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు మధ్యప్రదేశ్ నీముష్ లోని 431 మెగావాట్ డీసీ సోలార్ ప్రాజెక్ట్ ని కమిషన్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా యాన్యువల్లీ 7,80,300 tons ఆఫ్ CO2 ని ఆఫ్సెట్ చేయొచ్చని అండ్ దీని ద్వారా వెస్టర్న్ సెంట్రల్ రైల్వే అండ్ ఎంపీ పవర్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ కి వీళ్ళు పవర్ సప్లై చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఈ న్యూ ప్రాజెక్ట్ ని వీళ్ళు కమిషన్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో టాటా పవర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఒక స్మాల్ అప్డేట్ ఉన్నది. ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రీవియస్ గా యాక్చువల్లీ అదానీ గ్రూప్ కంపెనీస్ కొన్ని కంప్లైన్సెస్ అయితే సరిగ్గా ఫాలో అవ్వలేదని చెప్పి ఈ అదానీ గ్రూప్ కంపెనీస్ కి సెబీ షోకాజ్ నోటీస్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. నో సెబీతో ఉన్నటువంటి ఈ ఇష్యూని అయితే వీళ్ళు సార్ట్అవుట్ చేసుకునేందుకు గాను సెటిల్మెంట్ కి అదానీ గ్రూప్ ఎంటిటీస్ అప్లై చేసుకున్నట్లుగా ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా అండ్ ఈ సెటిల్మెంట్స్ కూడా పెద్ద అమౌంట్ ఏం కాదు, 28 lakhs మరొకటి 3 lakhs వరకు ఉన్నాయని. సో ఈ రెండు అమౌంట్స్ ని కూడా వీళ్ళు సెబీతోని సెటిల్ చేసుకుని ఇష్యూని అయితే సార్ట్అవుట్ చేసుకోవడానికి చూస్తున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ డైలీ మనిషిని క్లోజ్ చేసే ముందు ఇందాక హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం కదా. ఒకవేళ మీలో ఎవరికైనా హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే వెంటనే D2 లోని కాల్ బుక్ చేసుకుని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. లింక్స్ మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. అండ్ ఈరోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.